జై శ్రీరామ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఈరోజు నేను పల్లకిలో పెళ్లి కూతురు డిజైన్ ఉంది కదండి మనది, అది చూపిస్తున్నాను. లాస్ట్ మంత్ పెళ్లి కూతురికి చేసాము, అదేమో అవుటింగ్ ఏమో మగ్గానికి పెట్టించేసి గ్లాస్ బీడ్స్ వాడాము. ఇది మాత్రం మొత్తం సిల్వర్ జరీ అయితే వేసాను. అవుటింగ్ అంతా మిషన్ మీదే పూర్తిగా వేసేసాము. ఇది సారీ కలరుని గోల్డ్ జరీ కూడా సేమ్ అయిపోతున్నాయండి. బ్లూ కలర్ బార్డర్ కాబట్టి గోల్డ్ జరీ బాగా కనిపిస్తుంది బార్డర్లోని. సారీస్ రెండు సేమ్ అయిపోతే మనం బ్లౌజ్ మీద వేసేటప్పటికి ఈక్వల్ అయిపోతాయి. సిల్వర్ జరీ కొంచెం తక్కువ ఉంది, అందుకని చెప్పేసి అవుటింగ్ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసేసి అయితే అవుటింగ్ అంతా నేను సిల్వర్ జరీ ఇచ్చేసాను. చాలా బాగా వచ్చింది, వాళ్ళకు కూడా సూపర్గా నచ్చిందండి బ్లౌజ్ కూడా. ఇది నేను మూడో బ్లౌజ్ వాళ్ళకి వేయటం అయితేనే. సునీత గారు అనేసి ఒక ఉంటారు, ఆవిడే వేయిస్తారు వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీలోని. తను వేసుకుంటారు, ఫస్ట్ తనకి చూసి వాళ్ళకి నచ్చితే అదే డిజైన్ వేయించేసుకుంటారు, ఇంకా వేరే ఏం సెలెక్ట్ చేసుకోరు. ఈవిడ తీసుకొచ్చి వేయించేసి కుట్టించేసి ఇచ్చేస్తూ ఉంటారనమాట. దానికోసం అని చెప్పేసి నీ వర్క్లన్నీ నేనేమో పబ్లిసిటీ చేసేస్తున్నాను, ఇలాగా నీ వర్క్లు నేను పబ్లిసిటీ చేస్తున్నాను కాబట్టి మనం డబ్బులు పే చేయమని అడుగుతారనమాట. ₹1,00,000 ఎంత అవుతాయి, నీకేమో ఫ్రీగానేమో పబ్లిసిటీ వచ్చేస్తుందని చెప్పేసి. మళ్ళీ ఏదైనా వర్క్ బాగుంది పట్టుకెళ్ళిపోతారు కదా, కుట్టేసి ఇస్తూనే ఉంటాను, ఎవరో ఒకరు తెస్తూనే ఉంటారులేండి. అలా తెస్తున్నప్పుడు ఎలా ఉందని అంటే, వందలే నీ మొహంలాగా అని అనేవాళ్ళు కాదు, అంటున్నారు కూడా ఇప్పటికి కూడా. నా మొహంలాగా ఉండడం ఏంటి, బాగానే ఉంది కదా అనేసి. అంటే మామూలుగా సరదాగా ఏమనుకుంటామంటే, నీ మొహంలా ఉందలే అంటే బాగాలేదనే అర్థం కదా దానికి. అది రివర్స్లో చెప్తారనమాట. బాగుంది అని అన్నాం అనుకో, డబ్బులు ఎక్కువ అడుగుతానని. నీ మొహంలా ఉందలే అనేస్తే ఇటు బాగుందని చెప్పొచ్చు, ఆ డబ్బులు ఎక్కువ అడగను, కన్ఫ్యూజ్ పెడతారనమాట మనల్ని. సర్లే అని చెప్పేసి అర్థమైంది. తర్వాత ఏమో ఇంక ఏదైనా ఇలాగేదైనా డిస్కషన్ వచ్చినప్పుడు నీ మొహంలా ఉందిలే అంటే, సర్లే నా మొహంలా ఉంది కాబట్టి అది బాగుందిలే అనేసి నేను కూడా అనేస్తాను. ఓపెన్గా మాట్లాడవచ్చండి. ఎవరినైనా అనాలి అని అనుకుంటాం అనుకోండి, మనం మనసులో కానీ వెనకాతలు కానీ అనేస్తాం, అనకుండా మాత్రం ఉండం ఎవ్వరము కూడా. వీళ్ళు ఎవరిని ఏమనరంటే అది అస్సలు ఉట్టిదండి, అస్సలు ఎవ్వరూ ఉండరు అలాగా. వెనకాతలో మనసులోనే ఏదో తిట్టుకోండి, ఆఖరికి మన పిల్లల్ని మన ఇంట్లో వాళ్ళని కూడా. కానీ ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నా అనాలి, ఏదన్నా తన వల్ల నాకు ఇబ్బంది కలిగి మనసులో తిట్టుకోవసరం లేదు, డైరెక్ట్గా అనేవచ్చు అనమాట. అంత పాజిటివ్గా తీసుకుంటుంది. తన గురించి వీడియో చేయాలంటే గంటలు చేయాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనది కొంచెం వీలుంటే చేద్దాము. ఇది కూడా ఇంకొక ఆడపడుచు అంటే ఆడపడుచుది, కూతురుది కాదు. ఆ చిలకల మధ్యలో నేను సారీలో కొంచెం గ్రీన్ ఉంది వేస్తానంటే అస్సలు ఒప్పుకోలేదు. ఈ బ్లూ బ్లౌజ్ అయితే తందేనమాట. ఇది చూడండి ఎంత బాగుందో, అలా వేసేటప్పటికి అది కూడా అలా వేస్తానంటే వద్దనేసారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.